హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి రాఖీ పండగ వస్తుంది కదండి. సో రాఖీలని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడికి వచ్చేసి మెడిసిన్కి బాక్సులు వస్తాయి కదండి, దాన్ని కట్ చేసుకొని దాని మీద ఒక బాటిల్ క్యాప్ పెట్టుకొని పెన్నుతో రౌండ్గా గీసుకొని సీజర్ తోటి రౌండ్ షేప్లోకి కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పేపర్ని కూడా తీసుకొని దీన్ని కూడా రౌండ్ షేప్లోకి కట్ చేసుకున్నాను, సేమ్ సైజు. తర్వాత దీని మీద ఫెవికాల్ రాసుకొని రెండింటిని అంటించుకున్నాను. తర్వాత దీని మీద కూడా మళ్ళీ ఫెవికాల్ రాసేసి మధ్యలో ఒక పెద్ద స్టోన్ని పెట్టుకొని స్టోన్ చుట్టూ గోల్డ్ కలర్ బాల్ చైన్ని పెట్టాను. తర్వాత మళ్ళీ ఫెవికాల్ రాసుకొని నా దగ్గర ప్రజెంట్ ఇవి అవైలబుల్ ఉన్నాయండి స్టోన్స్, సో ఇవి పెట్టుకుంటున్నాను. ఇవి కూడా మొత్తం స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ఫెవికాల్ రాసేసి దీని చుట్టూ కూడా ఇప్పుడు స్కై బ్లూ కలర్ బాల్ చైన్ని పెట్టుకుంటాను. ఇప్పుడు చుట్టుపక్కల మిగతా ఉన్నదంతా కట్ చేసుకుంటున్నాను. తర్వాత పేపర్తో రౌండ్ షేప్ కట్ చేసుకొని దాని మీద ఫెవికాల్ రాసేసి మధ్యలో ఒక ఊల్ దారం పెట్టేసి ఈ రెండింటిని అంటించుకుంటున్నానండి. అంతేనండి, సింపుల్గా ఇంట్లో మనం రాఖీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఊల్ దారంతో చూపిస్తున్నానండి. 2 ఫింగర్స్కి 25 రౌండ్ల ఊల్ని చుట్టుకున్నాక కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేతితో పట్టుకొని మిడిల్లో ఊల్ దారంతో గట్టిగా ముడివేయాలి. తర్వాత సీజర్ తోటి రెండు వైపులా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న దారాలన్నిటిని కూడా సమంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అంతే అండి, మిడిల్లో ఉన్న మన రాఖీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఊల్ దారాన్ని వేసి సూదితో మధ్యలో ఒక టాకా వేసామంటే రాఖీ రెడీ అయిపోతుంది. ఇందాక మనం తయారు చేసినట్టే ఇప్పుడు కూడా ఇంకోటి తీసుకొని దీన్ని చేతిలో వేసుకొని రబ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఒక ఊల్ దారం పెట్టేసి సూదితో ఒక టాకా వేసామంటే మన రాఖీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారుగా, వీటిల్లో మీకు ఏ రాఖీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.